గుర్తుందా, మొన్న రీసెంట్ గా చిదంబరం గారు కూడా అన్నారు, ఆ రోజు పాకిస్తాన్ పైన యుద్ధానికి వెళ్దామంటే అంతర్జాతీయ ఒత్తిళ్లు లేకపోతే ఆ రోజు ప్రభుత్వం వద్దు అని చెప్పినందుకే యుద్ధానికి వెళ్ళలేదు, ముంబై అటాక్స్ అప్పుడు, లేకపోతే యుద్ధానికి వెళ్లాల్సింది భారతదేశం అంటూ ఆ ప్రభుత్వంలో పనిచేసినటువంటి కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి ఇంకా, అప్పుడు ఏం జరిగిందని చెప్పడానికి? వాళ్ళే ఒప్పుకుంటున్నారు కదండి. ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో అవి పెరిగి పెరిగి పాపాలుగా మారిపోయి ఇవాళ దేశంలో అరే మేము నిజంగా ఆ రోజు కరెక్ట్ పనిచేస్తుంటే, మేము ఎవరికి కూడా ఒత్తిళ్లకు లొంగిపోకుంటే, అంతర్జాతీయంగా ఒత్తిళ్లకు లొంగిపోకుంటే ఇవాళ భారతదేశం ఇట్లా ఉండేది కాదు మనకు. మరి ఆపరేషన్ సింధూర్ ఎందుకు చేసినాం మనం? ఆపరేషన్ సింధూర్ చేసినప్పుడు కూడా మోదీ గారు ఒకటే మాట చెప్పారు, నాట్ ఎట్ ఓవర్, ఆపరేషన్ సింధూర్ అయిపోలేదు అని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. ప్రక్రియ అన్నారు. సిద్ధు గారితో మాట్లాడదాం ఒకసారి. సిద్ధు గారు, సరే బార్డర్ ఇష్యూస్ ఉంటాయి, ఏ దేశంలో అయినా కానీ సరిహద్దుల్లో భాగంగా బార్డర్ ఇష్యూస్ ఉంటూ వస్తుంటాయి. సరే, దాన్ని ఆ ఆర్మీ ఈ ఆర్మీ చూసుకుంటుంది, ఇక్కడి వరకు ఓకే. కానీ ఉగ్రవాదం విషయంలో మన దేశంలో ఎక్కడ దాడి జరిగినా, అది ముంబై అటాక్స్ కావచ్చు, మొన్నటి పహల్గామ్ అటాక్స్ కావచ్చు, లేకపోతే అక్కడక్కడ జరిగేటువంటి కాశ్మీర్లో జరిగేటువంటి అటాక్స్ కావచ్చు, ఏ అటాక్ తీసుకున్నా కానీ పాకిస్తాన్లో ట్రైనింగ్ అయ్యి వచ్చినటువంటి ఉగ్రవాదులు ఇక్కడ దాడులు చేస్తున్నట్లుగా ప్రతిసారి క్లియర్ కట్గా ప్రూఫ్తో సహా దొరికిపోతున్నారు. అంటే పాకిస్తాన్ చాలా క్లియర్గా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది అనేది స్పష్టంగా అర్థమవుతోంది. అసలు ఈ వైఖరిని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఏ దేశమైనా కానీ ఆ దేశంలో ఉగ్రవాదం ఉండకూడదని కోరుకుంటారు. ఈరోజు పాకిస్తాన్ పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే ఆ ఉగ్రవాదులు సొంత దేశంలోనే దాడులు చేస్తున్నారు. అసలు ఇప్పటికైనా మారే అవకాశం ఉందా పాకిస్తాన్, లేకపోతే ఇదే వైఖరితో ముందుకెళ్తుందా? ఎలా చూడాలి పాకిస్తాన్ వైఖరిని ఉగ్రవాదం విషయంలో? అన్న, దీన్ని స్లీపర్ సెల్స్ అంటారు ముఖ్యంగా. అయితే ఇలాంటి వాళ్ళు మన చుట్టుపక్కన ఎక్కడ ఉంటారు అన్నది కూడా మనకు తెలియదు. బట్ వాళ్ళు ఎప్పుడు యాక్టివ్ అవుతారు కూడా ఇది పోలీసులు కూడా సరిగ్గా నిఘా వేయలేకపోతున్నారు. అలాంటి పరిణామాలే ఇంతకుముందు దిల్సుఖ్నగర్ బాంబ్ బ్లాస్ట్ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఏదైతే కోటి బాంబ్ బ్లాస్ట్ కావచ్చు, లేకపోతే లుంబిని పార్క్ బాంబ్ బ్లాస్ట్ కావచ్చు. సో ఇలాంటి ప్లేసెస్ లో కూడా అసలు అక్కడ ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అన్నది చిన్న చెకింగ్ ఉన్నా కూడా వాళ్ళు ఉగ్రవాదులా కాదా అన్నది మాత్రం ఎవరు అంచనా వేయలేరు. బికాస్ వాళ్ళు మనలో అలా కలిసిపోతారన్నమాట. సో మొన్న మనం చూసుకున్న జమ్మూ కాశ్మీర్ లో కూడా ప్రధాని మోడీ గారు అక్కడ పర్యటించే సమయంలో జర్నలిస్ట్ వేషంలో కొంతమంది ఉగ్రవాదుల్ని అక్కడ పట్టుకున్నారు. సో జర్నలిస్టులలో కూడా ఇలాంటి వాళ్ళు ఉండొచ్చు అనేసి మనకు క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. అంటే నమ్మలేని పరిస్థితిలో ఉన్నాం ప్రజెంట్. మనం ఏదైతే ఈ స్లీపర్ సెల్స్ అనేసి పిలుస్తున్నామో వీళ్ళు ఎక్కడో పాకిస్తాన్ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉంటున్న వాళ్ళు కాదు, మన మధ్యలోనే ఇక్కడే పుట్టి పెరిగి పాకిస్తాన్ కి సంబంధించిన వీడియోస్ చూసి లేకపోతే అక్కడి ప్రసంగాలు విని ప్రభావితం అయ్యి ఇలాంటివన్నీ పనులు చేస్తున్నారు వీళ్ళు. సో వీళ్ళ దగ్గర నుంచి భారతదేశానికి ఇంటర్నల్ వాల్ క్రియేట్ చేయడానికి ఇలాంటి వాళ్ళు చాలా గట్టిగా మనకు ఇప్పుడు మనం ఎంతమందిని ఇప్పుడు మన ఆర్మీ వాళ్ళందరూ ఉన్నారండి, వాళ్ళందరూ బయట ఫైట్ చేస్తున్నారు, అక్కడ బార్డర్స్ పైన ఫైట్ చేస్తూ వాళ్ళందరికీ అక్కడ ఆన్సర్ ఇస్తున్నారు. మనం ఆపరేషన్ సింధూర్ ఆ పాకిస్తాన్ లోపలికి వెళ్ళి చొచ్చుకొని వెళ్ళి మన ఆర్మీ జెట్స్ కానివ్వండి లేకపోతే మన బార్డర్ పైన కానివ్వండి మంచి ఆన్సర్ ఇచ్చాం. బట్ ఇంటర్నల్ గా ఉన్న వాళ్ళు మాత్రం ఇప్పటికీ అంటే పాకిస్తాన్ కి సపోర్ట్ చేసే విధంగా ఇంతకు ముందు ఖడ్గం సినిమాలు చూపెట్టిన విధంగా కూడా కొన్ని డైలాగ్స్ ఉంటాయి అందులో, మీరు ఇక్కడ పుట్టి పెరిగి పాకిస్తాన్ కి జై కొడుతున్నారు అనేసి. అలాంటి పరిణామాలు ఇప్పుడు బయటకు తీసుకొస్తున్నారు. భారతదేశంలో గందరగోళ పరిస్థితి తీసుకురావడానికి, ఇక్కడ అల్లకల్లోలం చేయడానికి ఈ కొన్ని స్లోగన్స్ ని బయటికి తీసుకొచ్చేసి వాటి ద్వారా అయినా గొడవలు చేయాలనేసి ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ప్లాన్ జరుగుతూనే ఉంటుంది. అండ్ దీని వెనకాల కూడా పాకిస్తాన్ అన్నది కంపల్సరీగా ఉంటూనే ఉంటుంది. మీరు మొన్న లడక్ తీసుకోండి, లడక్ లో కూడా ఏదైతే దాన్ని సెపరేట్ స్టేట్ చేయాలనుకున్నారో అక్కడ ఒక మతమే అక్కడ మెజార్టీగా మారిపోయింది. సో 30% క్రాస్ అయిన తర్వాత దాన్ని సెపరేట్ స్టేట్ గా సెపరేట్ దేశం లాగా చేసేయాలి అనేసి, జమ్మూ కాశ్మీర్ ని భారతదేశం నుంచి విడగొట్టేయాలనేసి దానికి పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది. కేరళ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు దుబాయ్కో లేకపోతే సౌదీకో అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మేము ఇండియా నుంచి వచ్చేసామనేసి వాళ్ళు చెప్పరు. చాలా మంది వాళ్ళు చెప్పేది కేరళ అది సెపరేట్ కంట్రీ అనేసి చెప్పేసుకుంటారు. బికాస్ వాళ్ళ మెంటాలిటీ అలా తయారైపోయింది. బికాస్ అక్కడ మైండ్ సెట్ అలా తయారైపోయింది వాళ్ళది. ఇప్పుడు మనము ఇక్కడ చూస్తూనే ఉన్నాము, ముర్షిదాబాద్ కి సంబంధించిన అల్లర్లు జరిగాయి. సో పక్కన బంగ్లాదేశ్, ఇటు పాకిస్తాన్ కావచ్చు ఇటు బంగ్లాదేశ్ కానివచ్చు. సో రెండు, ఒకటి తూర్పు పాకిస్తాన్ ఇంకొకటి నార్మల్ పాకిస్తాన్. ఇలాంటివన్నీ అక్కడ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేసి స్లీపర్ సెల్స్ లాగా ఇలా తయారైపోయి భారతదేశాన్ని లోపల నుంచి పీల్చి పిప్పి చేస్తున్నారు వీళ్ళు. వీళ్ళకి అగేన్స్ట్ గానే మనం అందరూ నిలబడాలి అనేసి నరేంద్ర మోడీ గారు కూడా చెప్పారు. అవును.
అంటే మీరు ఎంతో పెద్ద పెద్ద ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు కానీ చాలా చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను. అంటే ఇక్కడ జరిగేవి. మొన్న అనంతపురంలో ఒక అతను కార్ పైకెక్కి పాకిస్తాన్ జెండా పట్టుకొని ర్యాలీగా వెళ్ళాడు. ఇలాంటి హైదరాబాద్ అనంతపురంలో కాదండి, కాకినాడలో జరిగింది. కాకినాడలో జరిగింది, అనంతపురంలో జరిగింది, కాకినాడలో జరిగింది, అనంతపురంలో కాకినాడలో జరిగింది, జరిగాయి. అండ్ హైదరాబాద్ లో చెప్పాల్సిన అవసరం లేదు. అంటే అసలు ఏదో ఇది పాకిస్తానే అన్నట్లుగా బిహేవ్ చేస్తుంటారు కొంతమంది. లిటరల్లీ ఇది అసలు పాకిస్తాన్ గడ్డ మీద ఉన్నాం, ఏం చేసుకుంటారో చేసుకోండి అన్న రీతిలో బిహేవ్ చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇదే భాగ్యనగరంలో. ఖచ్చితంగా మీరు అన్నట్లుగా ఇక్కడ మార్పు రావాలి. అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదాన్ని ఎలాగో మన రక్షణ వాళ్ళు ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ మార్పు రావాలంటే ఏం చేయాలంటారు సిద్ధు గారు? అంటే ఇంటర్నల్గా జరిగేటువంటి వాటిని ఎవరు ఒకవైపు ఇంటెలిజెన్స్ వర్గాలు ఇవన్నీ కూడా కనిపెట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు, చూసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎంతవరకు కంట్రోల్ చేయగలం? వీటిని అరికట్టాలంటే ఏం చేయాలి? కంట్రోల్ అంటే అన్న, ఇప్పుడు మనం బయటకు వచ్చేసి, ఇప్పుడు యాజ్ అ మీడియా పర్సన్ గా నేను బయటకు వచ్చేసి మొన్న ఒక పాకిస్తాన్ అబ్బాయిని, ఒక హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆమె బంజారా హిల్స్ లో పట్టుకోవడం జరిగిందన్నమాట. కనీసం ఒక పాకిస్తాన్ కి సంబంధించిన పౌరుడు భారతదేశంలో నివాసం ఉంటున్నాడు, అతని వీసా ఎక్స్పైర్ అయిన తర్వాత కూడా రెన్యువల్ చేసుకోకుండా ఇంకా భారతదేశ పౌరుడు లాగానే అతను చలామణి అవుతున్నాడు. ఇలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉండొచ్చు మన భారతదేశంలో? అండ్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ అమ్మాయిని విడిచిపెట్టేసి ఇంకొక అమ్మాయితోని నిఖాకి రెడీ అవుతున్నాడు. అంటే వాళ్ళ ఇస్లామిక్ చట్టాల ప్రకారం నలుగురిని వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, బట్ వాళ్ళకు ఆ దేశం నుంచి ఈ దేశానికి వచ్చినప్పుడు వాళ్ళకు కొన్ని సెపరేట్ చట్టాలు ఉంటాయి. సో వాటిని గౌరవించాల్సిన అవసరం లేదు అనేసి మమ్మల్ని మైనారిటీ అపీజ్మెంట్ కింద కాపాడటానికి వేరే గవర్నమెంట్ వాళ్ళు, వేరే పార్టీల వాళ్ళు వస్తారు కదా అనేసి ఇదొక ధీమా అన్నది వచ్చేసింది. ఈ మైనారిటీ అపీజ్మెంట్ అన్నది ఎప్పుడైతే భారతదేశం విడిచిపెట్టేస్తుందో, నేను ఇక్కడ మైనారిటీస్ ని తక్కువ చేసి చూడాలి అనేసి నేను చెప్పట్లేదు, కానీ అపీజ్మెంట్ కోసము మన భారతదేశాన్ని వాళ్ళ కాళ్ళ కింద పెట్టేస్తున్నారు మన వాళ్ళు చాలా మంది పొలిటీషియన్స్. అలాంటి కూడా చెప్పాలి, మైనారిటీస్ లో ఉండేటువంటి మహిళలు కూడా ఇబ్బంది పడుతున్నారు ఈ రోజు వాళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేక చట్టాల వల్ల. మెజారిటీలో ఉండేటువంటి హిందూ స్త్రీలు కావచ్చు, వీళ్ళందరూ కావచ్చు, చట్టపరంగా వాళ్ళకి ఏదైనా అన్యాయాన్ని జరిగితే, లేకపోతే తన భర్త రెండో పెళ్లి చేసుకుంటే ఎదిరించి కోర్టుకు వెళ్ళి ఆ భర్తకి శిక్ష పడేలాగా చేస్తున్నారు. కానీ మైనారిటీలో ఉన్నటువంటి స్త్రీలు కూడా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ తరపున కూడా పోరాటం చేస్తున్నట్లుగా దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ట్రిపుల్ తలాక్, మోడీ గారు తీసుకొచ్చిన ట్రిపుల్ తలాక్ వల్ల దాని తర్వాత ఎలాంటి పరిస్థితులు వచ్చాయి, ఎంతమంది ఎన్ని రాష్ట్రాల్లో మళ్ళీ మోడీజీకి ఓట్లు వేసి గెలిపించారు అనేసి. ఇప్పుడు బీజేపీ గురించి నేను చెప్పడం కన్నా హైందవ అక్క ఉంది, ఆ పార్టీ నుంచి అక్క ఇంకా చాలా బాగా చెప్తారు. అక్క వన్ నేషన్ వన్ లా గురించి కూడా మనం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. దేశంలో ప్రతి ఒక్కరికి ఒకే చట్టం ఉండేలాగా రావాలి డెఫినెట్ గా. హైందవి గారు ఏమంటారు? ఎగ్జాక్ట్లీ ఒక్క నిమిషం అన్న, వన్ నేషన్ వన్ చట్టం అనేసి మీరు ఏదైతే చెప్తున్నారు కదా, అది తీసుకురావడానికి కూడా ఏదైతే ఇంతకుముందు సిఏ, ఎన్ఆర్సి ఇలాంటి గొడవలు ఎలా అయితే రెచ్చగొట్టారో, సో వన్ నేషన్ వన్ చట్టం ఇలాంటివన్నీ తీసుకొస్తున్నప్పుడు కూడా, ఈ లాస్ ఇలాంటివన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి కూడా మళ్ళీ మన దగ్గర ఉన్న వాళ్ళే కొంతమంది మైనారిటీస్ కి సంబంధం ఉండదు అయినా కూడా రెచ్చగొట్టి మరి మళ్ళీ రోడ్ల పైన తీసుకొస్తారు. ఆ రోడ్ల పైన తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఉన్న పొలిటీషియన్స్ ఏదైనా మాట్లాడారు అంటే ఆ మాట్లాడిన మాటలు, అంటే ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్ కి అగేన్స్ట్ గా మాట్లాడిన మాటలు అటు పాకిస్తాన్ లో బ్రేకింగ్ న్యూస్ అవుతున్నాయి. అంటే ఇండియాలో ఇలా బ్రేక్ చేస్తున్నారు, ఇండియాలో లోపల నుంచే మన వాళ్ళు, అంటే మనం వెళ్లాల్సిన అవసరం లేదు, వాళ్ళే అక్కడ లోపల మనం చేయాల్సిన పనులన్నీ చేసేస్తున్నారు అనేసి వాళ్ళు ఒక రకంగా ఆన్సర్ ఇచ్చేస్తున్నారు. వాళ్ళు మన పైన నవ్వుకుంటున్నారు. కనీసం మన రాజకీయ నాయకులు నోరు మూసుకొని ఉండి భారతదేశం ఏదైతే చట్టాలు తీసుకొస్తుందో వాటికి గౌరవించి, ఇది దేశం గురించి, ఇది ఫ్యూచర్ గురించి ప్రపంచం మొత్తం చూస్తూనే ఉంది, వాళ్ళ ఒక ఉగ్రవాదాన్ని చూస్తూనే ఉంది, ఇస్లామిక్ ఉగ్రవాదం గురించి. సో మీరు యూకే తీసుకున్నా, ఆస్ట్రేలియా తీసుకున్నా, లేకపోతే ఫ్రాన్స్ తీసుకున్నా, ఫ్రాన్స్ అంటే దాన్ని ఒక ఫ్యాషన్ సిటీ అనేసి అంటారు, సో ఫ్యాషన్ హబ్ అనేసి. కానీ ఇప్పుడు అక్కడ వీధులు ఇవన్నీ చూడండి, ఈఫిల్ టవర్ దగ్గర చూడండి, కొన్ని వీడియోస్ మనకు కనిపిస్తూనే ఉన్నాయి. అలా చేస్తున్నా కూడా అక్కడ ఇమ్మిగ్రెంట్స్ ఎవరైతే వచ్చారో, సో వేరే వేరే ఇస్లామిక్ కంట్రీస్ నుంచి, సో వాళ్ళందరినీ వీళ్ళు ఫస్ట్ మేపిన తర్వాత, ఆ తర్వాత దెబ్బ పడిన తర్వాత ఇప్పుడు పంపించేస్తున్నారు. అండ్ వాళ్ళ లాస్ మాకు చెల్లవు అనేసి ఆయా దేశాలకు వెళ్ళేసి వీళ్ళదంతా చేస్తున్నారు. అలాంటిది మన భారతదేశంలో కూడా స్టార్టింగ్ నుంచి ఎప్పుడైతే మోడీ గవర్నమెంట్ ఏర్పడిందో, సో అప్పటి నుంచి అసహిష్ణుత, ఇంటాలరెన్స్ అనేసి స్టార్ట్ అయిన వీళ్ళ గొడవలు ప్రతిసారి ఏదో ఒకటి, ఇటు రైతు ఉద్యమం కావచ్చు, లేకపోతే ఇటు సైడ్ సిఏ ఎన్ఆర్సి కావచ్చు, లేకపోతే మొన్న జరిగిన గొడవలు కావచ్చు, లేకపోతే ఐ లవ్ ప్రాఫిట్ మొహమ్మద్ కావచ్చు. ప్రాఫిట్ మొహమ్మద్ గురించి రెస్పెక్ట్ చేయండి, దాన్ని ఎవరో అడ్డు చెప్పట్లేదు. బికాస్ మీకు సంబంధించిన గురువు అయినప్పుడు, మీకు సంబంధించిన ప్రవక్త అయినప్పుడు మీరెంత రెస్పెక్ట్ ఇస్తారో
యాజ్ అ బ్రదర్స్ గా ఈ భారతదేశంలో ఉంటూ మేము కూడా అంతే రెస్పెక్ట్ ఇస్తాం. బట్ అక్కడ జరిగింది ఇంకోటి, ఆ ర్యాలీలో వాళ్ళు ఇంకా వేరేదంతా బీజేపీకి సంబంధించినవి, హిందూయిజానికి సంబంధించినవన్నీ చిందరవందర చేయడం ఇలాంటివన్నీ జరిగినాయి. కాబట్టి ఇప్పుడు ఈ వీడియోస్ పాకిస్తాన్ లో ప్లే చేసుకుంటున్నారు. అంటే అక్కడ మొహమ్మద్ ప్రాఫిట్ ని ఇలా కించపరుస్తున్నారు. సో దానిపైన రోడ్ ఎక్కిన ముస్లిం యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని లాఠీలతో కొడుతున్నారు అనేసి తప్పుగా పోర్ట్రే చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే ఆ తర్వాత ఈ వీడియోస్ చూసిన వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు ఇంకేదో పెట్టుకొని మాట్లాడతారు. ఆ వీడియోస్ చూసిన భారతీయులు, కొంతమంది తెలియని వాళ్ళు నిజంగానే భారతదేశంలో ముస్లింల పరిస్థితి ఇలా ఉంది అనేసి వాళ్ళు బ్రెయిన్ వాష్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలానే కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ. ఎస్, నిజం చెప్పాలంటే ఈ దేశంలో ఉన్నంత స్వేచ్ఛగా ముస్లింలో, క్రిస్టియన్లో, ఇతర మతస్థులో ఎక్కడా కూడా లేరు. ఏ దేశంలో స్వేచ్ఛగా లేరు. హైందవి గారు ఎక్కడ లేదు, ఒక్క హిందువులకు తప్పించి మిగిలిన అందరికీ ఇక్కడ స్వేచ్ఛ ఉంది. అది డెఫినెట్లీ